మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్దాం. భారతదేశంలో ఫంక్షనల్ ఫుడ్స్ మరియు స్మార్ట్ ప్రోటీన్లు వంటి కొత్త రకం ఆహారాల కోసం నిబంధనలను రూపొందించడానికి ప్రాథమికంగా బాధ్యత వహించే సంస్థ ఏది? ఏ. నీతి ఆయోగ్, బి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సి. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా, డి. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ. ద ఆన్సర్ ఈస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఫుడ్ ప్రోటీన్స్ దానికి సంబంధించింది ఖచ్చితంగా FSSAI కాబట్టి. సో ఇది భారతదేశంలో ఆహార పరిశ్రమల ఉత్పత్తి, తయారీ, నిల్వలు, పరిశ్రమ పంపిణీ మరియు అమ్మకాలను నియంత్రిస్తుంది మరియు పర్యవేక్షిస్తుంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారము, అంటే 2025 చివరి నాటికి భారతదేశంలో 5 ఏళ్లలోపు పిల్లలలో సుమారు ఎంత శాతం మంది ఎదుగుదల లోపంతో, అంటే దీర్ఘకాలిక పోషకాహార లోపంతో బాధపడుతున్నారు? ఆప్షన్ ఏ 19.3%, ఆప్షన్ బి 25%, ఆప్షన్ సి 33.5%, ఆప్షన్ డి 45%. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి 33.5%. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. ఈ దీర్ఘకాలిక పోషకాహార లోపం యొక్క రిపోర్టు ఎవరు విడుదల చేస్తారని అంటే NFHS అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే. వీళ్ళు 2019-21లో ఒక నివేదికను ప్రచురించారు. అది 35.5%గా ఈ పోషకాహార లోపం గురించి చూపుతుంది. కానీ ఇప్పుడు అంగన్వాడీ కేంద్రాల్లో నమోదయ్యే పిల్లల యొక్క నిజ సమయ పరిస్థితులను బట్టి, పోషకాహార డేటాను బట్టి ఎదుగుదల లోపంలో సుమారు 33.5గా ఉంది. అంటే 2019-21లో రిపోర్ట్ను బేస్ చేసుకుంటే కొద్దిగా మెరుగుదలని భావించవచ్చు, అంటే కొద్దిగా తగ్గిందని భావించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. దీర్ఘకాలిక పోషకాహార లోపాన్ని క్రానిక్ అండర్ న్యూట్రిషన్ సూచించే ఎదుగుదల లోపాన్ని నివారించడంలో అత్యంత కీలకమైన కాలం ఏది? ఆప్షన్ ఏ బిడ్డ పాఠశాలలో చేరే సమయం, ఆప్షన్ బి పుట్టినప్పటి నుంచి 5 సంవత్సరాల వయసు వరకు, ఆప్షన్ సి టీనేజ్ వయసు వరకు, అంటే 10 సంవత్సరాల నుంచి 11 సంవత్సరాల వరకు, ఆప్షన్ డి గర్భం ప్రారంభం నుండి బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు. ఈ క్వశ్చన్కి అందరూ ఈజీగానే ఆన్సర్ చేయగలరని అనుకుంటున్నాను, ఎందుకంటే మనకందరికీ అంగన్వాడీ కేంద్రాల గురించి తెలుసు. మీరు ఎప్పుడైనా అక్కడికి విజిట్ చేసి ఉంటే లేదా అక్కడికి వెళ్ళి ఉంటే చార్ట్స్ కానీ బోర్డు మీద కానీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ పోషకాహారాల గురించి, స్టాక్ గురించి, టీకాల గురించి వాళ్ళు అక్కడ డిస్ప్లే చేసి ఉంటారనమాట. పోషకాహార లోపాన్ని నివారించాలంటే గర్భధారణ నుండి శిశువుకు 2 సంవత్సరాలు వచ్చేంత వరకు, అంటే మొదటి 1000 రోజులు అనేది చాలా కీలకమైన సమయం. ఈ సమయంలో శిశువుకు మంచి పోషకాహారాన్ని అందించినట్లయితే ఈ లోపాన్ని నివారించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో ఎదుగుదల లోపానికి సంబంధించిన అంతర్తరాల ఇంటర్జనరేషనల్ అంశాలలో క్రింది వాటిలో ఏది ముఖ్యమైనది? ఆప్షన్ ఏ వృద్ధాప్యంలో అధిక ఆదాయం, ఆప్షన్ బి పల్లెటూళ్ళ నుండి నగరాలకు వలస వెళ్ళడం, ఆప్షన్ సి తక్కువ మాతృ విద్య మరియు కౌమార గర్భాలు, ఆప్షన్ డి స్మార్ట్ ఫోన్ల వాడకం పెరుగుదల. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ సి తక్కువ మాతృ విద్య మరియు కౌమార గర్భాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఎదుగుదల లోపాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన పోషణ్ అభియాన్ను ఏ భారత ప్రభుత్వ పథకంతో విలీనం చేసి మిషన్ సాక్షం, అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0గా రూపొందించారు? ఆప్షన్ ఏ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అంగన్వాడీ సేవల భాగం, ఆప్షన్ బి నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ NRLM, ఆప్షన్ సి అనీమియా ముక్త్ భారత్ AMB, ఆప్షన్ డి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన PMGKAY. ఈ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ ఏ సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, అంగన్వాడీ సేవల భాగం. ఈ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.